స్టీఫెన్ థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చిన లేటెస్ట్ తమిళ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. తెలుగులో కూడా ఉంది. అరౌండ్ 2 hours రన్ టైం ఉన్న ఈ మూవీని మీరు ఎలోన్ గా చూడడమే బెటర్ నా ఒపీనియన్. మూవీ నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది అంతే. ఈ మూవీ కోసం డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్న పాయింట్ బానే ఉంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం బోర్ కొట్టించింది. ఎలాంటి కొత్తదనము లేని రొటీన్ స్క్రీన్ ప్లే తో రొటీన్ గా రన్ అవుతుంది స్టోరీ. మూవీ లాస్ట్ 20 minutes తప్ప మిగతా మూవీ అంతా ఆర్డినరీగా ఉంది. లాస్ట్ 20 minutes కోసం మిగతా మూవీ అంతా భరించాలన్నమాట. 9 మంది అమ్మాయిలను హత్య చేసిన ఒక సైకో కిల్లర్ తనంతట తానుగా పోలీసులకు లొంగిపోతాడు. తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, తనెందుకు హత్యలు చేశాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. స్టీఫెన్ క్యారెక్టర్ లోని డిఫరెంట్ షేడ్స్, స్టీఫెన్ గా గోమతి శంకర్ యాక్టింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే కొన్ని ట్విస్టులు, అన్కన్వెన్షనల్ స్టోరీ టెల్లింగ్, మూవీ లాస్ట్ 20 minutes ఈ మూవీకి పాజిటివ్స్. కాన్సెప్ట్ మనం ఇదివరకే ఎన్నో సినిమాల్లో చూసేసిందే కావడం, ఇన్కన్సిస్టెంట్ రైటింగ్, రొటీన్ స్క్రీన్ ప్లే, జస్ట్ యావరేజ్ అనిపించిన మూవీ ఓవరాల్ అవుట్పుట్ ఈ మూవీకి నెగటివ్స్. ఓటీటీలోనే కాబట్టి సైకలాజికల్ థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు లో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు.